ఎన్నికల్లో వాడే సిరా చుక్క ఎందుకు చిరిగిపోదు, ఎవరు తయారు చేస్తారు, ఎన్ని దేశాల వారు ఆ సిరాను వాడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నాక మళ్ళీ ఓటేసి రిగ్గింగ్కు పాల్పడకుండా అదో ప్రత్యేకమైన ఏర్పాటు. ఒకసారి సిరా గుర్తు వేలిపై పడితే కొన్ని వారాల పాటు చిరిగిపోదు. అసలు ఈ సిరా చుక్క వాడటం తొలిసారి ఎప్పుడు మొదలైంది, అది ఎందుకు చిరిగిపోదు, దీని ప్రత్యేకతలేంటి తదితర వివరాలను పరిశీలిద్దాం. ఈ సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ప్రభుత్వం 1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతి ఇచ్చింది. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఫార్ములాతో ఈ సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడి ఎన్నికలు జరిగినా ఈ సిరాను సరఫరా చేస్తూ ఉంటారు. ఈ సిరాలో 7.25% సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వేసిన వెంటనే చిరిగిపోదు. 2006 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింద వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకన్నా ముందు వరకు గోరు పైభాగం వైపు చర్మంపైనే వేసేవారు. అసలు ఓటర్లకు సిరా వేసే విధానం చాలా కాలం పాటు లేదు. 1950లోనే ఈ సిరా పెయింటింగ్ను భారత్లోని నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పొందింది. ఆ తర్వాత సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఈ సిరాను అభివృద్ధి చేసింది. అనంతరం దీన్ని మైసూర్లోని మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే చిన్న కంపెనీకి ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీని 1937లో మైసూర్ మహారాజు కృష్ణంరాజు వడియార్ స్థాపించారు. ఈ కంపెనీ భారత్లో 1962లో జరిగిన 3వ సార్వత్రిక ఎన్నికల సమయంలో తొలిసారి ఈ సిరాను మైసూర్ ప్రాంతంలోనే వాడారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్లో ఈ సిరాను వాడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం మన ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ఆర్డర్ ఇస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఈసారి దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంతో ఎన్నికల కోసం 30 లక్షల సిరా వయల్స్ అవసరం అవుతాయి. దీనికోసం 55 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 5 మిల్లీమీటర్ల వయల్ 300 మందికి సరిపోతుంది. ఈ ప్రత్యేక సిరా తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంచుతారు. ఎంపీవీఎల్ డైరెక్టర్లకు సైతం తెలియకుండా గోప్యత పాటిస్తారు. ఆ సంస్థలో పనిచేసే 2 కెమిస్టులకు తప్ప ఇంకెవరికీ ఈ తయారీ విధానం తెలియదు. వాళ్ళు అందుబాటులో లేని అనివార్య పరిస్థితుల్లో తప్ప నమ్మకస్తులైన తమ తర్వాత ఉద్యోగస్తులకు మాత్రమే ఈ ఫార్ములాను సదరు కెమిస్టులకు బదిలీ చేస్తారు. దేశీయంగా తయారవుతున్న సిరాకు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికలకు సరఫరా చేయడంతో పాటు 1976 నుంచి మొత్తంగా దాదాపు 29 దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, ఇండోనేషియా, లెబనాన్,
అల్జీరియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, సూడాన్, సిరియా, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాల్లో ఎన్నికల సమయంలో ఈ సిరాను ఉపయోగిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.